ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 22 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్లో వీటి కోసము రీసెర్చ్ కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు ఆఫ్రోడిసియాక్ అంటే సెక్సువల్ స్టిమ్యులెంట్గా ఉపయోగపడతాయి వాటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అసలు సెక్సువల్ స్టిమ్యులెంట్ అంటే ఏమిటి? చాలామందికి అంగస్తంభనం ఉండదు, ఎక్కువసేపు నిటారుగా ఉండదు, త్వరగా వీర్యం బయట వచ్చేస్తుంది. శుక్రకణాల సంఖ్య, శుక్రకణాల వేగము, శుక్రకణాల సెమన్ యొక్క థిక్నెస్ చాలా పలసగా ఉంటుంది, వేగము తక్కువగా ఉంటుంది, సంఖ్య తక్కువగా ఉంటుంది, వీర్యం పలసగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉండదు. అవి ఆఫ్రోడిసియాక్ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. వాటిని ఇప్పుడు మనము ఏమేమి మొక్కలు ఉపయోగించి వాటిని నివారించుకోవచ్చు అనేది చూద్దాము. నెంబర్ 1 మస్ట్ వచ్చిందను మగసిరిగడ్డ, బెటనీరియా హెర్బేషియా స్టెర్కులియేసే కుటుంబానికి చెందని ఈ దుంప తీసుకోవాలి. అలాగా మగలింగ చెక్క, క్రటీవా మ్యాగ్నా రిలీజియోజా కెపారిడేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క బెరడుని బార్కుని తీసుకోవాలి, మగలింగ చెక్క బార్కు. అలాగే మగలింగ కాయ చూడండి, ఇది మగలింగ కాయ అంటారు, ఇలా తయారవుతుంది అనమాట. దీన్ని మగలింగ కాయ అంటారు. దీన్ని కిజీలియా పిన్యాట అంటారు. బిగ్నోనియేస్ అనే కుటుంబానికి చెందింది. దీన్ని తీసుకోవాలి. దీని యొక్క ఆకు అనమాట. మీరు ఎలా గుర్తుపట్టాలనేది మగలింగ కాయ, దీని యొక్క ఆకు. తర్వాత రత్నపురుష అంటారు. దీన్ని చూడండి, రత్నపురుష అని ఎందుకన్నారంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాయలు వచ్చిందను మన పురుష అంగాన్ని పోలి ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని రత్నపురుష అంటారు. దీని యొక్క హోల్ ప్లాంట్ను కూడా తీసుకొని 1 అర స్పూన్ వేసుకుంటే ఎరెక్ట్నెస్ వెంటనే వచ్చేస్తుంది, అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని రత్నపురుష అంటారు. చూడండి, ఇక్కడ నాకు వేలు దగ్గర ఉన్నటువంటి కాయ ఎలా ఉంది, మన పురుష అంగాన్ని పోలి ఉంది. దీన్ని రత్నపురుష అంటారు. ఇంకా చూడండి, ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి రత్నపురుష. ఇవన్నీ కూడా రత్నపురుష అనే అన్నమాట. రత్నపురుష అంత బాగా పనిచేస్తుంది అనమాట రత్నపురుష. దాంతోపాటు ఇంకేం చేయాలంటే మీరు పెద్ద దులగొండి గింజలు, ముఖ్యంగా ఫ్యూరియన్స్, ఫ్యాబేసి, పెద్ద దులగొండి గింజలు. తర్వాత అశ్వగంధ, వైతాన్య సామ్నిపెర సొలనేసి అశ్వగంధ. తర్వాత ఇది అశ్వగంధ పౌడర్ అన్నమాట. తర్వాత వెదురు బియ్యము, తర్వాత జాపత్రి, జాజికాయ, మైరిస్టికా ఫ్రాగ్రెన్స్, ఇది జాజికాయ అంటారు. అలాగే సఫేద్ మసిలి, ఇది సఫేద్ మసిలి, క్లోరోపైటమ్ బోర్వానం, ఇది సెమన్ యొక్క థిక్నెస్ను ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. బూరుగ బంక స్పెర్మ్ మూమెంట్ను, స్పెర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట బూరుగ బంక. ఇవన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, ఆ అశ్వగంధ చూడండి, అశ్వగంధ ఇన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. అశ్వగంధ రకము, ఇది చిన్న వేర్లు, ఇది పెద్ద వేర్లు, ఇవన్నమాట. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? అశ్వగంధ తీసుకోవాలి, సఫేద్ మసిలి తీసుకోవాలి, బూరుగ బంక తీసుకోవాలి, అడవి బియ్యం తీసుకోవాలి, తర్వాత పెద్ద దులగొండి గింజలు తీసుకోవాలి, మగలింగ చెక్క తీసుకోవాలి, మగసిరిగడ్డ తీసుకోవాలి, మగలింగ కాయ తీసుకోవాలి. వీటిని అన్నిటిని తర్వాత ఇది రత్నపురుష తీసుకోవాలి. ఇవన్నీ తర్వాత జాజికాయ తీసుకోవాలి, జాపత్రి తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో తీసుకొని మీరు ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని మీరు 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి పాలల్లో కానీ వాటర్లో కానీ తెల్లవారితో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి చేసుకున్నారంటే మీకు అన్ని విధాలుగా ఇది చాలా బాగా తోడ్పడుతుంది. నెంబర్ 1 అంగస్తంభన ఎక్కువసేపు ఉంటుంది. తర్వాత వీర్యం త్వరగా బయట రాకుండా ఉంటుంది. తర్వాత శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది, శుక్రకణాల మూమెంట్ పెరుగుతుంది, సెమన్ యొక్క థిక్నెస్ పెరుగుతుంది, రతిలో సంతృప్తికరంగా ఉంటుంది అన్నమాట. ఇది అన్నమాట దీని యొక్క ఉపయోగాలు. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు
తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ఈ ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పేయగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.